Hello, guys. I hope everyone is doing well. Today is July 5th. ఈరోజు టాపిక్ ఏంటంటే ఫ్రెండ్షిప్. నేను యాక్చువల్లీ ఈ వీడియో ఏఐ ద్వారా చేశాను, కానీ నాకెందుకో సాటిస్ఫాక్షన్ లేదు. ఫ్యూ మంత్స్ బ్యాక్ అంటే ఆల్రెడీ 1 year అయిపోయినట్టుంది. ఏంటంటే ఫ్రెండ్షిప్, నేను నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను, నాకు కూడా చెప్పిన వాళ్ళు ఉన్నారు ఫ్రెండ్షిప్ గురించి. ఏంటంటే మంచి ఫ్రెండ్షిప్ ఎప్పుడు వదులుకోకూడదు. ఫ్రెండ్స్ ఏదైనా చిన్న చిన్న తప్పులు చేసినా క్షమించేయాలి. అప్పుడప్పుడు కొన్ని పెద్దవి కూడా అవుతాయి, పెద్ద ఇష్యూస్ అవుతాయి బిట్వీన్ ద ఫ్రెండ్షిప్. అప్పుడు వాళ్ళు సారీ చెప్తారు, మనం కూడా క్షమించే భావన ఉండాలి. కానీ కొన్ని పెద్ద తప్పులు జరుగుతాయి, అది కొంచెం మనం ఆలోచించి దూరం పెట్టాలో లేదో అది ఆలోచించుకోవాలి. బట్ ఫ్రెండ్షిప్, మంచి ఫ్రెండ్స్ అంటే లైఫ్ లాంగ్ ఉండాలి అంటే క్షమించడం ఇన్ ఫ్రెండ్షిప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చిన్న చిన్న తప్పులు చేశాడని నేను నా విషయం చెప్తున్నాను. నేను చిన్నప్పుడు చిన్న తప్పు చేశాడని వాళ్ళతో మాట్లాడేవాడిని కాదు ఒక ఫ్యూ ఇయర్స్ అలా. దట్ ఈస్ నాట్ రైట్. చిన్న తప్పులు చేస్తే వీ హ్యావ్ టు ఫ్రెండ్షిప్లో క్షమించేయాలి. వీ హ్యావ్ టు టాక్ టు ద ఫ్రెండ్స్ ఆర్ ఫ్రెండ్ సో దట్ ఇట్ వోంట్ రిపీట్ అగైన్. చిన్న తప్పులైనా పెద్ద తప్పులు అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్. సో అది ఈరోజు టాపిక్. మంచి టాపిక్ వస్తే మళ్ళీ మాట్లాడతాను ఫ్రెండ్షిప్ మీద. బట్ ఫ్రెండ్షిప్లో ఏంటంటే క్షమించే మనస్తత్వం ఉండాలి. దెన్ ఫ్రెండ్షిప్లు లైఫ్ లాంగ్ ఉంటాయి. 1 to 10 years ఫ్రెండ్షిప్లు వేరు, 1 to 12 ఫ్రెండ్షిప్లు వేరు. చిన్నపిల్లలు ఫ్రెండ్షిప్లు అన్నీ మనకి ఇంట్లో రెస్పాన్సిబిలిటీస్ అలాంటివి తెలియకుండా చదువులంతా రెస్పాన్సిబుల్గా ఆడించుకుంటాం. చిన్న మిస్టేక్స్ జరుగుతాయి. బట్ అది అదే మన చిన్నప్పుడు 5 years 4 years to 12 years ఫ్రెండ్షిప్ వేరు. తర్వాత ఏంటంటే రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి 12 years తర్వాత, ఎగ్జామ్స్ అని, స్టడీస్ అని. దెన్ విల్ గెట్ టు నో ద రెస్పాన్సిబిలిటీస్ వాట్ అన్నీ. స్పెషల్లీ ఇండియాలో 10th class ఎగ్జామ్స్ అవన్నీ వస్తాయి. సో అన్నీ పక్కన పడేయాలి. అక్కడి నుంచి ఫ్రెండ్షిప్లు తగ్గుతాయి. అది న్యాచురల్ అనుకుంటున్నా. ఇక్కడ నేను యుఎస్లో ఉంటున్నాను ఒక 26 years నుంచి. బట్ ఐఎమ్ సీయింగ్ దట్ హియర్ ఆల్సో. సో అది గుర్తుపెట్టుకోవాలి. ఫ్రెండ్షిప్ అంటే బేసిక్ ఇదేంటంటే క్షమించడం ఉండాలి. పెద్ద తప్పులు చేస్తే అది వేరే విషయం. బట్ see to that your friendship lasts longer. That is for today. మీ కామెంట్స్లో మీకు ఎదురైన సంఘటనలు, క్షమించే సంఘటనలు ఉంటే చెప్పండి. కామెంట్స్ ఏంటంటే కొంచెం రిస్ట్రిక్టివ్ పెట్టాను నేను. పాజిటివ్ అన్నీ ఇట్ విల్ టేక్ ఇట్. అలాగే ఇది ఆటో డబ్డ్ యుఎస్ లాంగ్వేజ్లో ఉంటుంది. ఐ హోప్ ఇట్ విల్ ట్రాన్స్లేట్ పర్ఫెక్ట్లీ. బట్ తెలుగులో ఎందుకు చెప్తున్నానంటే నా థాట్ ప్రాసెస్ ఐ కెన్ ఎక్స్ప్రెస్ ఈజీలీ. మేబీ ఇంగ్లీష్లో కొన్ని వర్డ్స్ ట్రాన్స్లేట్ అయ్యే ఇది కాదు. సో నేను ఇప్పుడు ఇంగ్లీ అని చెప్పాను అనుకోండి తెలుగులో. ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసే పదం కానీ ఏం లేదు. ఐ టాక్ టు సో మెనీ ఇంగ్లీష్ పండిట్స్. కానీ కొన్ని ఇంగ్లీష్ పదాలు తెలుగులో ఉన్న పదాలు ఇంగ్లీష్లో డైరెక్ట్గా ట్రాన్స్లేట్ అవ్వడం కష్టం.
లైక్ మన తెలుగులో ఏంటంటే ఈజీగా ఒక ఫ్యామిలీలో ఉన్నారనుకోండి, కాన్వర్సేషన్లో మీ ఇంట్లో నువ్వు ఎన్నో వాడివి అని వస్తుంది. సో చెప్పేయచ్చు ఈజీగా ఎన్నో వాడు. అదే ఇంగ్లీష్లో అంటే ఇక్కడ నంబర్ అంటారు, విచ్ నెంబర్ యు ఆర్ ఆర్ సంథింగ్, ఐ డోంట్ నో యట్, బట్ వాట్ ఐ హర్డ్ ఇస్ వాట్ నెంబర్ యు ఆర్ ఇన్ యువర్ ఫ్యామిలీ, అది ఇది అంటారు. కానీ ఆ ట్రాన్స్లేషన్ తెలుగులో అంత ఈజీగా ఉంటుంది, ఇంగ్లీష్లో కష్టం. అందుకనే నేను తెలుగులో మాట్లాడుతున్నాను, సో దట్ మై థాట్స్ కెన్ బి ఈజీలీ పుట్ ఫార్వర్డ్ టు. సో అది నేను ఇంగ్లీష్లో అంత మరీ అంత పోటుగాను కాదు, అని తెలుగులో కూడా పోటుగాను కాదు. సో యా, దట్స్ ఇట్ ఫర్ నౌ. బై గైస్, బై.